ఇప్పుడు వస్తున్న బయట టాక్ ప్రకారం 6 కామనర్స్ 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్తారు అని చెప్పేసి. 3 పీపుల్ ఏమో జడ్జెస్ మీన్స్ జ్యూరీ సెలెక్ట్ చేస్తారు. ఇంకొక 3 ఏమో ఆడియన్స్ ఓటింగ్స్ బట్టి వెళ్తారు అని చెప్పేసి. మీ టాప్ 6 ఎవరు? ఎవరు వెళ్తారనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి. అందరూ కామెంట్ చేయండి చూసేవాళ్ళు. వాళ్ళ ఒపీనియన్ షేర్ చేయండి. నేను నా టాప్ 6 ఏమనుకుంటున్నానో నేను చెప్తా. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి శ్రీజ. దమ్ము శ్రీజ. తను ఖచ్చితంగా 'బిగ్ బాస్' హౌస్‌లోకెళ్తుంది. పక్కా 100%. ఎందుకంటే తను ఫస్ట్ వచ్చినప్పుడు నాకు నచ్చలేదబ్బా! ఏంటమ్మా ఈ అమ్మాయి ఓవర్ చేసేస్తోంది అసలా. ఇప్పుడు మాట్లాడడానికి కూడా ఒక హద్దు పద్దు ఉంటుంది గదా! అలా కంటిన్యూయస్‌గా మాటేస్తుంటే ప్రతి ఒక్కళ్ళకి చిరాకొచ్చింది. కానీ తర్వాత నుంచి తను ఎలా మారిందంటే కంప్లీట్‌గా టాస్క్‌లైతే టాస్క్‌లు. ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేయడం. అండ్ నెక్స్ట్ దేంట్లో అయినా ముందుండడం. అండ్ డిఫెండింగ్ గూడా బావుంది తనది. తర్వాత ప్రియ. ప్రియ బా ఆడుతోందబ్బా! అండ్ తను ఫస్ట్ నుంచి కొంచెం చలాకీగా ఇలాంటి పర్సన్ ఉండాలి 'బిగ్ బాస్' హౌస్‌లోకి అని అనిపించేలాగే ఉంది తను. గేమ్స్ కూడా బా ఆడుతోంది. అండ్ నెక్స్ట్ తను బా మాట్లాడుతోంది. తను బా డిఫెండ్ చేసుకుంటోంది. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా! నాగప్రశాంత్ తను కూడా సెలెక్ట్ అవుతాడు. హి ఈస్ అన్ అండర్ డాగ్ అబ్బా! క్యాలిబర్ ఉంది. బట్ ఆయన అంత గట్టిగా పాయింట్ చెప్పలేరేమో. ఆ వాయిస్ అంత ఉపయోగించి. బట్ సున్నితత్వంగానే ఆయన డిఫెండ్ చేసుకోగలుగుతున్నారు. గేమ్స్ కూడా బా ఆడుతున్నారు. అందుకే 2 బెస్ట్ పెర్ఫార్మర్స్ వచ్చారు గదా! సో, ఐ థింక్ అన్నిటిని బేస్ చేసుకొని తను సెలెక్ట్ చేస్తారనిపిస్తోంది. అండ్ నెక్స్ట్ మాస్క్ మ్యాన్ హరీష్. ఇప్పుడు మాస్క్ మ్యాన్ హరీష్‌ని పిలుద్దాం. అండ్ ఎవరు మాస్క్‌ని తీస్తారో చూద్దాం అని చెప్పి వాళ్ళే పిలుస్తున్నారు. అంటే ఏంటి తన ఇంప్రెషన్, ఒపీనియన్ తన మీద వచ్చేలా తను చేసుకున్నారు లిటరల్లీ చెప్పాలంటే. అండ్ టాస్క్ పరంగా అంటే ఆయన బానే ఆడతారు. అంత తోపు ప్లేయర్ గాదు. బట్ ఆయన మాటల పరంగా మంచిగా డిఫెండ్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ 'బిగ్ బాస్‌కి' కావాల్సిన టాక్టిక్స్ అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. అండ్ పవన్ కళ్యాణ్ అబ్బా! సోల్జర్. తను ఫస్ట్ నుంచి ఇప్పుడు లాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి తనంత షైన్ అవ్వట్లేదు గానీ, దానికన్నా ముందయితే మాత్రం తను బా ఆడాడు. అండ్ తను వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కూడా. నాకు తెలిసి తనైతే మాత్రం సెలెక్ట్ అవుతారనిపిస్తోంది. సిక్స్త్ వచ్చేసి చాలామంది పోటీ పడుతున్నారు. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి.